ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. త్రిపుర ఈ రోజు ఇంకా రాలేదేంటి? నిన్న మనం ఇచ్చిన డోస్ కి భయపడి పారిపోయి ఉంటుంది. ఏవండి, ఒకసారి అటు చూడండి. ఈ త్రిపుర ఎవరిని తీసుకొస్తుందే? బామ్మగారు, ఎవరమ్మా వీళ్ళు? బామ్మగారు, మన బాలగారిని మళ్ళీ మామూలు మనిషిని చేయడానికి బుద్ధిజంలో ఒక ప్రక్రియ ఉందని తెలిసి గురువుగారితో మాట్లాడి బాలగారిని చూపించడానికి తీసుకొచ్చాను. నిజంగానా అమ్మా? బాలా మళ్ళీ మామూలు మనిషి అవుతాడా? ఏంటక్కా, ఈ త్రిపుర చేసిన గారడికి పడిపోయావా? ఇది గారడి కాదండి, నిజం. నిజమా? అప్పుడెప్పుడో నాగాంబరి పుష్పం తీసుకొచ్చావు, మా వాడిని మామూలు మనిషి చేశావు. 4 రోజుల తర్వాత యథాస్థితికి వచ్చేశాడు. తర్వాత సైక్రాటిస్ట్ అని తీసుకెళ్ళావు, అది వృధా ప్రయత్నం. ఇప్పుడేమో వీళ్ళని తీసుకొచ్చావు, మళ్ళీ టోకరా వేయడానికి లేదా డబ్బులు గుంజడానికా? అత్తయ్య, డబ్బుల కోసమే మా అక్క పని చేసుంటే ప్రాణాలకి తెగించి నాగంబరి పుష్పం ఎందుకు తెస్తుంది? ఒకవేళ తీసుకొచ్చినా మా అక్క మీ దగ్గర డబ్బులు ఆశించిందా? గాయత్రి, నువ్వు ఉండు. ఆగక్క, నువ్వేదో డబ్బు మనిషిలా మాట్లాడుతున్నారు. బావగారి కోసం నువ్వు పడుతున్న తపన ఇక్కడెవ్వరికీ అర్థం కావడం లేదు. ఆ తపన బాలా కోసం లేక మేమిచ్చే డబ్బుల కోసం మాకు తెలుసులేవమ్మా. బాబాయ్, త్రిపుర గారు అన్నయ్యలో మార్పు కోసం ఈ మాత్రం ప్రయత్నమైనా చేస్తుంది. మనమేం చేస్తున్నాం? తను నెల నెలా జీతం తీసుకుంటుంది, అందుకే ఈ ప్రయత్నం. అదేదో పెద్ద గొప్ప పని చేసినట్టు తనని వెనకేసుకొస్తున్నావేంట్రా? నాగభూషణం, వాసుకి, మీరు కాసేపు ఉండండి. స్వామి, బుద్ధం శరణం గచ్చామి, 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 గచ్చామి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.